ఓం నమ శివాయ. ఈ వీడియోను చివరి వరకు వినండి భక్తులారా. ఎందుకంటే మీ జీవితంలో డబ్బు సమస్యలు, అప్పులు, కుటుంబ కలహాలు ఉంటే ఈ 16 సోమవారాల వ్రతము మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి కలిగినది. శివుడు అశుతోషుడు. చిన్న పూజకే పెద్ద ఫలితం ఇస్తాడు. కానీ సరైన విధానం తెలియకపోతే ఫలితం తగ్గిపోతుంది. ఈ వీడియోలో పూర్తి పూజా విధానము, వ్రత కథ, తప్పక పాటించవలసిన నియమాలు, నిజంగా ఫలితం రావాలంటే చేయాల్సిన చిన్న రహస్యాలు అన్నీ చెప్తున్నాము. శివుడు అంటే త్యాగం, శాంతి, కరుణ. కలియుగంలో మనుషులు ఎక్కువగా బాధపడుతున్న సమస్య ఆర్థిక సమస్య, మనశ్శాంతి లేకపోవడం. ఈ రెండింటిని ఒకేసారి తొలగించే ఈ వ్రతమే 16 సోమవారాల వ్రతము. ధనిక పేద భేదం లేకుండా అందరికీ ఫలితం ఇచ్చిన వ్రతం. 16 సోమవారాల వ్రతం చేయడం వల్ల అప్పుల నుండి బయటపడతారు, ఇంట్లో శాంతి పెరుగుతుంది, ఉద్యోగ వ్యాపార సమస్యలు తగ్గుతాయి. వ్రతం ప్రారంభించాల్సిన సమయం అంటే శ్రావణ మాసంలో మొదటి సోమవారం చేయగలిగితే అత్యుత్తమం. లేకపోతే కార్తీక సోమవారము లేదా ఏ శుభ సోమవారమైనా ప్రారంభించుకోవచ్చు. ఒక్కసారి మొదలు పెడితే మధ్యలో ఆపకూడదు. ఇదే ముఖ్యమైన నియమం. చాలామందికి నచ్చే విషయం ఏంటంటే, ఎందుకంటే ఎక్కువ ఖర్చు అవసరం లేదు. శివలింగము లేదా శివచిత్రము, పాలు, నీరు, బిల్వపత్రాలు, తెల్లపూలు, దీపం, నైవేద్యం ఇవి ఉంటే చాలు. ఉదయం బ్రహ్మముహూర్తంలోనే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించుకోవాలి. దీపం వెలిగించి ముందుగా వినాయకుడిని స్మరించుకోవాలి. తర్వాత శివలింగానికి నీటితో అభిషేకం చేయాలి. బిల్వపత్రాలు సమర్పిస్తూ మనసులో ఇలాగ మనం కోరుకోవాలి. ఈ వ్రతం ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ వ్రతము శివపార్వతులు కృప కోసం చేయబడుతుంది. ప్రత్యేకంగా వివాహం ఆలస్యం అవుతున్నవారు, దాంపత్య సమస్యలున్నవారు, కుటుంబంలో శాంతి, సంతానం, ఆరోగ్యం కోరేవారు ఈ వ్రతం చేస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుందని పురాణాలలో ఉంది. ఈ 16 సోమవారాల వ్రతం పూర్తయ్యాక శివునికి ప్రత్యేకంగా కృతజ్ఞతగా చేస్తారు. మట్టి శివలింగాన్ని ప్రతి సోమవారము మట్టితో శివలింగాన్ని ఇలా తయారు చేసుకొని భక్తితో సరైన పద్ధతిలో పూజా విధానంను ఆచరించాలి. మట్టి శివలింగము భూమికి ప్రతీక. నీటిలో విడిచిపెట్టడం అంటే మన కోరికలను శివునికి సమర్పించి అహంకారాన్ని వదలడం. కావలసినవి మట్టి శివలింగాలు, 16 సోమవారాలకు 16 శివలింగాలు, శుభ్రమైన నీరు, పూలు, బిల్వపత్రాలు, పసుపు, కుంకుమ. ముందుగా మనము వీటితో ఇలాగ మట్టితో శివలింగాన్ని చేసుకొని ఆ తరువాత ఒక్కసారిగా 3 సార్లు జపిస్తూ తర్వాత నీటిలో వదిలేయాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే భక్తితో నీటిలో విడిచివేయాలి. విసిరివేయకూడదు. నెమ్మదిగా గౌరవంగా విడిచాలి. ఏ నీటిలో విడిచాలి అంటే నదిలో కానీ, చెరువులో కానీ, బావిలో కానీ, ఇంట్లో పూజ కోసం వాడిన శుభ్రమైన నీరు, తర్వాత మొక్కలకు పోయవచ్చు. చివరిగా మనం చేయవలసింది చేతులు జోడించి దీపం ఆర్పకుండా కొద్దిసేపు ఉంచాలి. ప్రసాదం తీసుకోవాలి. మనసులో ఇలాగా అనుకోండి, శివ, నా కోరికలను నీ చరణాలలో వదిలేశాను. నాకు ఏది మంచిదో అదే జరగనివ్వు. ఇది ఆ భక్తితో చేస్తే మనశ్శాంతి, అడ్డంకులు తొలగిపోవడము, కోరికలు నెరవేరడము, కృప అనుభవం, శివానుగ్రహ కృప కలుగుతూ ఉంటుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది వ్రతం, పరీక్ష కాదు, ఒప్పందము కాదు, శివుడితో ఉన్న సంబంధం. అందుకే కోపం, అబద్ధం, ద్వేషం వదిలేయాలి. ఇప్పుడు మీ గుండెల్లో శాంతి అనిపిస్తోందా భక్తులారా? ఇది యాదృచ్ఛికం కాదు, శివుడి సాన్నిధ్యం. ఈ వీడియోను
లైక్ చేయడం అంటే శివునికి నమస్కారం చేసినట్లే. మీ కుటుంబానికి షేర్ చేయండి, వారిని శాంతిపరచండి. ఇంకా మనసుకు తాకే భక్తి వీడియోల కోసం మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.